ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తీవ్ర కోపంలో రాష్ట్ర సీఎం, పార్టీ కీలక అగ్రనేత కన్నుమూత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం మరింత మందికి తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే, అన్నా డిఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామి సొంత జిల్లా సెలంలో అన్నా డిఎంకే నేత షణ్ముఖం 54 సంవత్సరాలు దారుణ హత్యకు గురయ్యారు. వీరాలకు సెలం కొండలం బట్టి మండలం మాజీ అధ్యక్షుడు అన్నా డిఎంకే కార్యదర్శి షణ్ముఖం బుధవారం రాత్రి బైక్పై బయటకు వెళ్లి తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే కొండపట్టి మరియమ్మన్ ఆలయం సమీపంలో ఓ ముఠా ఆయనపై దాడి చేసింది. కత్తులతో నరికి చంపేసి ఉడాయించింది. సమాచారం అందుకున్న అన్నా డిఎంకే వర్గాలు నిందితులను పట్టుకునే వరకు ఘటనా స్థలం నుంచి మృతదేహాన్ని తొలగించకూడదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే వివాదం ముదరడంతో పోలీసులు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. రాష్ట్రంలో